అందరికీ నమస్కారం. సో అందరికీ కూడా ఏమంటే స్టార్టప్ పెట్టారు, స్పాయస్ మంచిగా నడుస్తుంది 6 ఏళ్ళ నుంచి అని అందరూ అనుకుంటున్నారు. కానీ జనరల్ ఏంటంటే ఏదైనా స్టార్టప్ పెట్టినప్పుడు మీకు కొన్ని సమస్యలు ఉంటాయి అన్నమాట. ఏముందులే చేయొచ్చులే, మనకేమవుతుంది, స్టార్ట్ చేస్తాం కదా అనుకుంటాం. కానీ ఈ చేసే క్రమంలో ఏమవుతుంటుందంటే అనుభవాలు కొన్ని నేర్పుతుంటాయి మనకి. ఇప్పుడు మనకున్న ఆలోచన ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి మారుతూ ఉంటుంది. ఆ కాలక్రమంలో ఏంటంటే మన అనుభవాలు, మనం నేర్చుకునే అనుభవాల నుంచి మనము దాన్ని రియలైజ్ అయ్యి దాన్ని అప్లికేబుల్ చేస్తే తర్వాత తరానికి కూడా బాగుంటుంది. సో అట్లా ఏంటంటే దీంట్లో నిరంతరం ఇప్పుడు బిజినెస్లో ఎట్లా ఉంటుందంటే రైతు ఏ విధంగా అయితే నిత్యం వాతావరణంతో కుస్తీ పడుతుంటాడో మనం కూడా ఏంటంటే కాంపిటీటర్స్ తోటి ఒక పక్కనేమో మన పేరెంట్స్ కానీ, మన ఫ్యామిలీ కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఏమంటుంటారంటే అరే ఒక జాబ్ చేసుకుంటే అయిపోయేది మనకి, ఎందుకురా నీకు నెల నెల జీతం వస్తుంటుంది, ఈ టెన్షన్స్ అని ఎందుకు, ఒకసారి ప్రాఫిట్ అంటాము, ఒకసారి లాస్ అంటాము, ఈ టెన్షన్స్ అని ఎందుకు, మంచిగా 9 to 6 జాబ్ చేసుకోవచ్చు కదా అని ఒక కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఇది ఒక సైడ్ నుంచి ప్రెషర్. ఇంకో సైడ్ నుంచి ప్రెషర్ ఏంటంటే మనం ఒక స్టార్టప్ పెట్టగానే ఒక 6 నెలల కాలంలో ఏమైందంటే మన దగ్గరికి అయితే ఎవరైతే వస్తారో ఇక్కడ కొన్ని చూసి ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని రెప్లికా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఆ రెప్లికా స్టార్ట్ చేయగానే ఏమవుతుందంటే మనకు కాంపిటీటర్ తయారవుతాడు. ఇంతమంది కాంపిటీటర్లు వస్తుంటే మనం అంతగానం షైన్ అవుతుంటాం. ఎందుకనంటే కాంపిటీటర్ చూసి భయపడితే ఇప్పుడున్న ఇండస్ట్రీలో మనం తట్టుకోలేము. కాబట్టి ఎంతమంది కాంపిటీటర్లు వచ్చినా మనం రోజు వారీగా కొత్తగా యూనిక్గా ఒక కొత్త సర్వీస్ని యాడ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇచ్చే సర్వీస్లోనే బెటర్గా మనము బెటర్మెంట్ అనేది తీసుకురాగలిగితే ఈ యొక్క స్టార్టప్స్లో నిలదొక్కోవచ్చు. కాబట్టి స్టార్టప్స్ మొదలుపెట్టడం ఈజీ, నిలబెట్టుకోవడమే కష్టము. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు దాదాపు మీకు ఒక ఏటా ఇప్పుడు మీకు FPOs త్రూ కానీ, లేకపోతే ACABC ట్రైనింగ్స్ అని కానీ, అంటే ఓన్లీ నేను అగ్రికల్చర్ సెక్టర్లో చెప్తున్నా. ACABC అని గవర్నమెంట్ సెక్టర్ నుంచి కొన్ని స్కీమ్స్ ఇచ్చి, నెక్స్ట్ నాబార్డు వాళ్ళు కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసినప్పుడు, నెక్స్ట్ అదేవిధంగా రీసెర్చ్ స్టేషన్స్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్కి మనకి మెంటర్షిప్ కింద తీసుకోవడము, NIRD నుంచి కొన్ని, మేనేజ్ నుంచి కొన్ని, నామ్ నుండి కొన్ని, ఈ విధంగా కొన్ని రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా మనకి ఈ అగ్రికల్చర్కి సంబంధించిన విషయాలు, అంటే వ్యవసాయ సంబంధిత అంశాల పట్ల ఈ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. అగ్రి హబ్స్ అని వీటి త్రూ చేసుకుంటూ వస్తున్నారు. అయినా కూడా ఇంకా మనకు స్కోప్ ఉంది. అంటే వ్యవసాయంలో ఏంటంటే ఇంకా అవకాశాలు ఉన్నాయి. కానీ రోజువారీ వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి దీంట్లో అంటే ఒక స్టార్టప్ పెట్టడం అంత తేలిగ్గా అంటే తేలికే. ఒక పేరు పెట్టడం పిల్లల్ని కనడం అనేది కష్టం అయి ఉండొచ్చు, కానీ పిల్లలకు పేరు పెట్టడం తేలిక. సో సేమ్ అట్లా ఇక్కడ ఏంటంటే ఒక స్టార్టప్ పెట్టడం చాలా తేలిక, దాన్ని నిలదొక్కొని దాన్ని ముందుకు నడిపించడం అనే దాంట్లో చాలా సమస్యలను ఎదుర్కొంటాము. సో ఈ యొక్క మా జర్నీలో మేము ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఏ విధంగా మేము ఇది చేస్తున్నాం అంటే సమస్య అనేది నిరంతరం పుడుతూనే ఉంటుంది. మీకు క్షణక్షణం ఎట్లా అంటే ఈరోజు మన స్టార్టప్ నుంచి ఇంకొక కొత్త స్టార్టప్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ కొత్త ఆలోచనతో వస్తారు. ఒక పక్కనేమో కాంపిటీటర్, ఒక పక్కనేమో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఒక పక్కనేమో తెలియకుండానే మీకు రైతులు. అంటే మీరు ఎవరైతే దేవుళ్ళు, కస్టమర్లు దేవుళ్ళు అని భావిస్తారో, రైతు కూడా ఎప్పుడు కొత్త ఆవిష్కరణలకు మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. కాబట్టి ఈ ముగ్గురి మధ్యలో మన జీవితం ఎట్లా అంటే కొంచెం క్రషర్లో వేసినట్టు ఉంటుంది. సో ఈ ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, దీంట్లో వచ్చే సమస్యలు, ఆ ప్రెషర్ హ్యాండ్లింగ్, ఇవన్నీ తట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాన్ని ముందు ఎపిసోడ్లలో అంటే ఒక స్టార్టప్ దాంట్లో సమస్యలు, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవుతూ ముందుకు పోతుంటాం. సమస్యలు నిరంతరం ఉంటాయి, వాటిని నిరంతరం ఎదుర్కొంటూ ముందుకు పోతుంటేనే మనము ఎదగడంతో పాటు సమస్యల పరిష్కారం దొరికి చివరికి అదే మనకి మనల్ని ఒక మంచి పొజిషన్లో నిలబెడుతుంది. కాబట్టి ఈ 3 అంశాల పట్ల అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా ఓవర్కమ్ అయితే ముందుకు పోతాం అనే దాని పట్ల కూడా మా యొక్క ఈ స్పాయిస్ జర్నీని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము మీకు కొన్ని రకాల సలహాలు, సూచనలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. సో ఇవి మా స్వీయ అనుభవాలు మాత్రమే. సో దీని నుంచి మీరు కొంత ఉపయోగపడుతుందని మాత్రమే, మేము ఏదో నేర్పిస్తున్నామని కాకుండా మా అనుభవం ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి దీన్ని కూడా మీరు ఫాలో అయ్యి ముందు ఎవరైనా స్టార్టప్స్ పెట్టాలి అనుకున్న యువత కానీ, అగ్రికల్చర్ సంబంధిత విద్యార్థులు కానీ ఎవరు ముందుకు వచ్చినా కూడా మన నుంచి తప్పకుండా సహకారం ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంకేమైనా నేర్చుకోవాలన్నా కూడా మేము మా వంతుగా సహకరిస్తాము.
సలహాల సూచనల కోసం కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ శ్రీధర్ స్పైస్.